హాయ్ అండి, బూడిద గుమ్మడి వడియాలు ఎలా పెట్టాలి ఈ వీడియోలో చూసేద్దాం. బూడిద గుమ్మడికాయకి తెల్లగా ఉన్నదంతా శుభ్రంగా కడిగి పొడి క్లాత్ తోటి తుడుచుకుని ఎండలో పెట్టుకోవాలి. బాగా ఆరాక ఒక కత్తిపెట్టి తీసుకుని చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటేనే త్వరగా ఎండుతాయి, అందుకే చిన్న చిన్నగా కట్ చేసుకుంటారు బూడిద గుమ్మడికాయ ముక్కల్ని. ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను కదా, ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లోకి ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఆ ముక్కల్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఉప్పు వేసి మూట కట్టడం వలన ఆ వాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఒక సేరడు పసుపు వేసుకోవాలి. ఆ పసుపు ఉప్పు బాగా ముక్కలకి పట్టించాలి. మొత్తం కలుపుకోవాలి. కింద అయ్యి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఆ ముక్కలన్నీ కలిపేసుకున్నాక 4 కొసలు తీసుకుని ఒక మూట కింద ముడి వేసుకుని శుభ్రంగా కడిగిన చోట ఆ మూట పెట్టుకుని ఒక శనకాల రాడు పెట్టుకోవాలి. బాగా బరువైంది పెట్టుకోవాలి. ఆ వాటర్ రిమూవ్ అవుతుంది. బూడిద గుమ్మడికాయలు 3 తీసుకున్నాను కదా, ఆ 3 కాయలకి 1/2 కేజీ పప్పు నానబెట్టుకున్నాను. ఉదయాన్నే శనగల పత్రం తీసేసి ఆ ముక్కలు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. నేను ఆ 3 కాయలకి కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను, 1/4 కిలో అల్లం తీసుకున్నాను. శుభ్రం చేసుకుని పప్పు ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు గారెల పిండిలాగా టైట్గా ఆడుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి బరగ్గా మిక్సీ పట్టుకుని ఆ ముక్కల్లో వేసేసుకోవాలి. అల్లం కూడా పేస్ట్ లాగా చేసుకుని ఆ ముక్కల్లో వేసుకుని ఈ పిండి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుని ముక్కలంతా బాగా కలుపుకోవాలి. ఆ పిండి అల్లం పేస్టు పచ్చిమిర్చి ముక్కలు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా, ఒక గిన్నెలోకి తీసుకుని వడియాలు ఒక క్లాత్ వేసుకుని కొద్ది కొద్దిగా గిన్నెలో తీసుకుని గుల్లగానే పెట్టుకోవాలి. ఉండలా చేసి పెట్టకూడదు. ఉండలా చేసి పెడితే గట్టిగా ఉంటుంది వడియం. అలా గుల్లగా పెట్టడంలో గుల్లగా వస్తుంది ఫ్రై చేసినప్పుడు. అలాగే గుల్లగానే ఆ వడియాలన్నీ పెట్టేసుకోండి. అన్నీ పెట్టేసుకున్నాం కదా, ఒక వారం రోజులు మనకు పడుతుంది ఎండటానికి. అదిగో ఎండిపోయి వారం రోజులు పట్టింది నాకు. ఎండిపోయి కదా, స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని వీటెక్కాక ఎండిన వడియాలు ఉన్నాయి కదా, ఆ వడియాలు ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఎంత బాగా తేలిగా చూసారా, చాలా గుల్లగా ఉంటాయి. రెడీ అయిపోయినాయి గుమ్మడి వడియాలు. ఇలా ఈ కొలతల్లో మీరు పెట్టి చూడండి, చాలా బాగుంటాయి.